హలో ఫ్రెండ్స్. మనం మహాభారతం శాంతి పర్వంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి పులి నక్క కథ గురించి తెలుసుకుందాం. ధర్మరాజు భీష్మాచార్యులు వారిని ఈ విధంగా అడుగుతున్నారు. పితామహ, చాలామంది లోపల సౌమ్యంగా ఉండి పైకి దుర్మార్గంగా కనిపిస్తుంటారు. మరికొందరు లోపల దుర్మార్గులుగా ఉండి పైకి చాలా సౌమ్యులుగా కనిపిస్తుంటారు. మరి వారి వారి మనసులో ఏమి ఉందో ఎలా తెలుసుకోవడం వివరించండి అని అడిగాడు ధర్మరాజు. దానికి భీష్మాచార్యులు వారు సమాధానంగా ఒక కథ చెప్పారు. ధర్మనందన, నీవు అడిగిన దానికి నేను ఒక పులి నక్క కథ చెప్తాను విను. పురిక అనే పురమును పౌరీకుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజు చాలా క్రూరుడు. ఆ రాజు చచ్చిపోయిన తర్వాత ఒక నక్కగా పుట్టాడు. కనీసం ఈ జన్మలోనైనా బాగా బతుకుదామని ఆ నక్క జీవహింస చేయకుండా ఆకులు అలములు తిని బతుకుతూ చిక్కి శల్యమైంది. దాని తోడి నక్కలు, అయ్యో ఇదేమి వ్రతము, మనము మాంసాహారులం కదా, నువ్వేంటి శాకాహారం తింటున్నావు అని అడిగారు. దానికి నక్క బదులు చెప్పలేదు. ఈ విషయం ఆ అడవిలో ఉన్న ఒక పులికి తెలిసింది. అది ఆ నక్క దగ్గరకు వచ్చింది. ఓ నక్క, నువ్వు చాలా సౌమ్యుడివని విన్నాను, నాతో స్నేహం చెయ్యి. లోకం అంతా నన్ను క్రూర జంతువు అని అనుకుంటూ ఉంది. నువ్వు పక్కన ఉంటే నాకు ఆ అపనింద పోతుంది అని చెప్పింది. దానికి నక్క ఇలా అంది. ఓ పులిరాజా, నువ్వు చెప్పింది నిజమే, కానీ నా మనసు ఈ సుఖముల మీదకి మళ్ళడం లేదు. కాబట్టి నీ మాటలు నాకు ఇంపుగా లేవు. కానీ నీ పక్కనే ఉండి నాకు తోచినట్టు మంచి చెడు చెప్తూ ఉంటాను. నీతో స్నేహంగా ఉంటాను. నేను నీతో స్నేహంగా ఉంటే నీ వాళ్ళు నీ మీద అసూయ పెంచుకుంటారు, నీతో వైరం పెట్టుకుంటారు. నువ్వు వారి మాటలు వినకుండా నాతో ఉంటేనే నేను నీతో స్నేహం చేస్తాను అని పలికింది నక్క. పులి దానికి ఒప్పుకుంది. పులి నక్క స్నేహంగా ఉన్నారు. కానీ పులి నక్కతో స్నేహం చేయడం మిగిలిన పులులకు ఇష్టం లేదు. వాటి మధ్య భేదం కల్పించాలని అనుకున్నాయి. ఒకరోజు పులి తినాల్సిన మాంసమును నక్క నివసిస్తున్న గుహలో పెట్టాయి. తర్వాత పులి దగ్గరికి పోయి, నీ మాంసము నక్క కాజేసింది, ఇలాగే ఉంటే నీ ప్రాణాలు కూడా తీస్తుంది అని చాడీలు చెప్పాయి. ఆ మాటలు నమ్మిన పులి నక్కను చంపమని ఆదేశించింది. కానీ పులి తల్లి మాత్రం ఆ మాటలు నమ్మలేదు. పులితో ఇలా అంది. కుమారా, నీవు చెప్పుడు మాటలు విని తప్పు చేస్తున్నావు. నక్క గురించి పూర్తిగా తెలుసుకోకుండా దానిని చంపమన్నావు. అది తప్పు. నీతో ఎప్పుడన్నా నక్క నీ వారి మీద ఇలాంటి మాటలు చెప్పిందా? నీ సేవకులు పుట్టుకతోనే మోసగాలు. వాళ్ళ మాటలు వినకు. బుద్ధిమంతులను చూచి బుద్ధిహీనులు, అందగాలను చూచి అందహీనులు, అధికులను చూచి హీనులు అసూయపడడం సహజం. కానీ నీవు రాజు, ఇలాంటి విషయాలు తెలుసుకొని ప్రవర్తించాలి, కానీ తొందరపడకూడదు. కుమారా, పైపైన చూస్తే ఒక్కొక్కసారి ధర్మం అధర్మంగా కనిపించవచ్చు, అధర్మం ఒక్కొక్కసారి ధర్మంగా కనిపించవచ్చు. తెలివిగలవాడు వాటి తారతమ్యం తెలుసుకొని ప్రవర్తించాలి. నీకు నక్క గురించి బాగా తెలుసు. ఆ నక్క కేవలం మాంసం గురించి అలా చేస్తుందా అని ఆలోచించావా? నీ వారి మాటలు విని నక్కను చంపడం భావ్యమా? రాజైన వాడు ప్రతి విషయం కూలంకుషంగా విచారించి నిర్ణయం తీసుకోవాలి, కానీ తొందరపాటు నిర్ణయాలు చేయకూడదు అని తల్లి పులి బోధించింది. ఇంతలో నక్క వచ్చింది. జరిగింది తెలుసుకుంది. ఒకే మాట చెప్పింది. ఓ పులిరాజా, నన్ను మొదట అందరి ముందు మంచివాడని మెచ్చుకున్నావు.
ఇప్పుడు అదే నోటితో చెడ్డవాడు అంటున్నావు. నన్ను నీ స్నేహితుడిగా చేసుకోకముందు నీ వారి చెప్పుడు మాటలు వినను అని నా మాటలు మాత్రమే వింటాను అని చెప్పావు. కానీ మాట తప్పావు. ఇంకా నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, నేను వెళ్తున్నాను అని చెప్పి ఆ నక్క అడవులకు వెళ్ళిపోయింది. తరువాత నిరాహార దీక్ష పూని ఈ శరీరం వదిలి పుణ్యలోకాలు చేరుకుంది. కాబట్టి రాజు చెప్పుడు మాటలు విని తొందరపాటు నిర్ణయాలు తీసుకొనరాదు. ఏది మంచో ఏది చెడో తెలుసుకొని తగు నిర్ణయాలు తీసుకోవాలి అని భీష్మాచార్యులు వారు ధర్మరాజుకి చెప్పారు. ఇది మనకి మహాభారతం శాంతి పర్వం తృతీయ ఆశ్వాసంలో భాగంగా భీష్మాచార్యులు వారు ధర్మరాజుకు చెప్పినటువంటి పులి నక్క కథ. మూలం మహాభారతం. తెలుగు అనుసరణ కవిత్రేం పాదరేణువు మొదలు వెంకట సుబ్రహ్మణ్యం గారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.